త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఆ ముసాయిదాపై అధికారులతో సమీక్ష చేశారు. అటు త్వరలోనే విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మహంకాళి బోనాల ఉత్సవంలో పాల్గొనాలని అర్చకులు సీఎం రేవంత్ ను కలిసి ఆహ్వానించారు. గోపనపల్లిలో ఫ్లైఓవర్ను ప్రారంభించారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ అర్చకులు సీఎంను కలిసి ఆహ్వానం అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకనుగుణంగా ప్రభుత్వ పాఠశాల విధానంలో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యా బోధన జరిగేలా వాటిని ప్లే స్కూల్ తరహాలో తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటి ఏర్పాటుకు సంబంధించి ఆర్కిటెక్టులతో మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పబోయే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పుతున్న ఈ యూనివర్సిటీ లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తితో పనిచేసేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ, డిప్లొమాలతో పాటు సర్టిఫికేట్ కోర్సులకు కూడా ప్రవేశపెట్టాలని సీఎం చెప్పారు. మొదటి ఏడాది 2,000 మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20,000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతమిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్లుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావులతో కలిసి సచివాలయంలో విద్యావేత్తలు ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, శాంతా సిన్హా, అల్దాస్ జానయ్య, పద్మజాషా, లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగంలోని పలు సమస్యలు, అంశాలను వారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజాప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ఏ నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ ఆకాంక్షకు బలమైన కారణమైందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నామని చెప్పారు. తెలంగాణ నుంచి యూపీఎస్సీ 2024లో విజయం సాధించిన అభ్యర్థులతో సీఎం ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారికి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన కబ్బా గ్లోబల్ సమ్మిట్లో చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కమ్మ కులస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కులమత భేషజాలు లేవని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో హైదరాబాద్లో కమ్మవారు నిరసనలు తెలిపితే అప్పటి ప్రభుత్వం అడ్డుకుందని, ఇప్పుడు ఆ ప్రభుత్వమే లేకుండా పోయిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ. హైదరాబాద్ లో గోపనపల్లి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీతో కలిసి రిబ్బన్ కత్తిరించి ఫ్లైఓవర్ను ఆయన ప్రారంభించారు. జెండా ఊపి ఫ్లైఓవర్ పైకి ఉమెన్ బైకర్స్ ను సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. For more videos like this, subscribe Big TV channel.